మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు. ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, మీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకొని రమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్లిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి మళ్ళీ తమ్ముణ్ణి రమ్మని ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకొని వెళ్లి మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టు మీద ఆ చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఎలాగెందుకు ప్రాప్తించిందో అని అనుకొనెను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకొని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్లిపోయారు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మి వారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలిచింది. అమ్మా, ఈ రోజు మార్గశిర లక్ష్మి వారం, నోటిలో ఏమీ వేసుకోకూడదు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమె కూడా అలాగే అని ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి ఉప్పు సరిపోయిందా లేదా అని చూడడానికి ఒక ముద్ద నోటిలో వేసుకుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అని అనుకుంది. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చెయ్యలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చెయ్యకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చుండబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను తోచక అది తిన్నాను అని చెప్పింది. అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీ వారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తన తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. తరువాత తాంబూలం పెట్టించింది. మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ తాంబూలం తీసుకోను అని దూరంగా వెళ్లిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్లిపోతున్నావు అని అడుగుగా నీ చిన్నతనములో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ నిన్ను చీపురితో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీవు నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మీదేవి. సరే అని తరువాతి సంవత్సరంలో మార్గశిర మాసంలో
మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో 5వ వారంగా భావించి పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథ లోపమైనను వ్రత లోపము కారాదు. ఇది మార్గశిర లక్ష్మీవార వ్రత కథ.